సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కితకథల గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. మీరు ఒక పక్కన మీ రెస్పాన్సిబిలిటీస్ అవి చూసుకుంటూ ఒక పక్కన కొన్ని బాధలు ఉంటూ మళ్ళీ సెట్లో అందరిని నవ్విస్తూ ఉండటం. అదే ఇంట్లోకించి బయటకు వచ్చి మా ఇంట్లో వాళ్ళు అదే అంటారు, ఎంత బాధ ఉన్నా ఇంట్లో గడప లోపలే, గడప దాటిన మాత్రం ఎవరికి నీ చెప్పుకోకు. చెప్పుకుంటే అలసైపోతాం మనం. అంటే మ్యాక్సిమం ఏమంటే మన బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఒక 10% అండి. మన బాధ విని బయట వాళ్ళకి మన గురించి ఎగతాలుగా చెప్తారు కదా, 90% అండి. మనం ఏమనుకుంటాం, అరే మీరు నావాలి కదా, మీతో షేర్ చేయాలనిపిస్తుంది, షేర్ చేస్తాం మనం. వాళ్ళకి అట్లరా ఇట్లరా నెగిటివ్గా చెప్తారు. సో నాకు అట్లా అనిపిస్తుంది, మన బాధలు ఎంత ఉన్నా ఇంట్లోనే పోయి, బయటికి వెళ్తే అసలు ఏం లేదరా పోయి, ఈమెంటి ఇంత యాక్టివ్గా ఉంది, ఈమెకేం ప్రాబ్లమ్స్ లేవా అన్నట్టుగా ఉంటాను నేను బయటకు వస్తాను. ఇంకా మనం ఎందుకు చూపించుకోవాలండి, ఎవరు తీర్చరు పెట్టరు మన బాధలు. ఏదో మన అనుకునే వాళ్ళకే మనం షేర్ చేస్తాం. ఒక 10 మంది ఉంటే 10 మంది ఒకడు అరే మన వాళ్ళు రా భయ్, మనది దీన్ని షేర్ చేసుకుందాం అని అనిపిస్తుంది. మరి అట్లా అనుకుంటే ఈవి గారు చనిపోయే ముందు వరకు, లేకపోతే తేజ గారు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మీరు ఇద్దరు ఒక 2 కళ్ళు లాగా భావిస్తాం, వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకుంటారా ఎప్పుడన్నా? లేదండి, ఎవరిని తేజ గారు కూడా కలవక చాలా ఏళ్ళు అయిపోయింది. ఆయన నంబర్ ఉంది కానీ ఎప్పుడన్నా బర్త్డే ఏదైనా ఉంటే ఊరికే మెసేజ్ చేశాను, ఒకసారి 2 సార్లు మాట్లాడాను అంతే. ఇంకా మళ్ళీ నేను వెళ్ళలేదండి. ఇంకా నాగేశ్వర రెడ్డి గారికి తెలుసు, ఆయన బర్త్డేకి కానీ విష్ చేస్తాను, లేదా మా గీత చేద్దామమ్మా అదమ్మా ఇదమ్మా ఎంకరేజ్ చేస్తారు పాపం. అంతే ఇంకెవరికి నేను షేర్ చేయదలుచుకోలేను, చెయ్యను కూడా అండి. కానీ తేజ గారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, మధ్యలో మీరు ఆ తర్వాత అవకాశం మీరే నాకు ఇచ్చారు కదా. తెలుసు, ఆయన సినిమా 1000 అబద్ధాలు ఒక సినిమా చేశాను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, పాపం ఇచ్చారు ఆయన. ఒక 2 days చేశాను అంతే, మళ్ళీ ఇంకేం సినిమాలు చేయలేదు. ఇంకా ఆయన సినిమాలు తర్వాత చేయలేదు. అది ఎందుకో తెలియదు, మరి మనం ఎక్కువ డిమాండ్ చేస్తాం అనుకున్నారో మళ్ళీ ఏమనుకున్నారో అని. నేను ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అండి, నాకు క్యారీమెన్ లేకపోయినా పర్లేదు, ఏం లేకున్నా పర్లేదు, మీరు పిలిచి నాకు ఇంత ఇస్తానమ్మా అని జెన్యున్గా ఉంటే నేను తప్పకుండా చేస్తానండి. బయట చెప్తారు ఈమె ఇంత తీసుకుంటాను, అంత అయితేనే వస్తుంది, మీకు ఈ ఫుడ్ కాదు, నాకు అట్లా ఏం లేదండి. నేను ఫుడ్ మీరు పెట్టకపోయినా అది తెచ్చుకొని నేను తింటాను, ఊరికే చెప్తా ఫుడ్ సరే ఇది ఉండాలని. వాళ్ళు చూస్తా, వాళ్ళు బాగుండాలి, మేము బాగుంటాం అంతే. ఇంకా నేను ఒక సినిమా చేశానండి, వాళ్ళు అన్నారు మేడం ఇట్లా బస్సు అంటూ, నాకు బస్ పడదు సార్, నేను వెహికల్ మీరు అరేంజ్, అంత బడ్జెట్ లేదమ్మా, మీ కార్ వేసుకొని వస్తారా అంటే, మీ నంబరు రామనాయుడు షూటింగ్ చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి నా మేకప్ మ్యాన్ అసిస్టెంట్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళి, ఆ ఊరికి నేనే డ్రైవింగ్ చేసి, రాజమండ్రి దాకా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి పడుకొని మళ్ళీ నిద్ర, మళ్ళీ ఒక 2 hours పడుకున్నాను, మళ్ళీ షూటింగ్ చేసి 10 రోజులు చేస్తే ఆ ప్రొడ్యూసర్ నాకు 5 days పేమెంటే ఇచ్చారు. అంటే నాకు కొంచెం లేవమ్మా, నేను అనుకున్న దానికన్నా ఎక్కువైపోయింది, ఏమనుకోద్దు అని చెప్తే ఇప్పుడు నాకు అనిపిస్తుంది 10 days ఒక 7 days పేమెంట్ అయినా, 8 days పేమెంట్ అంటే మనం తీసుకుంటాం. 5 days పేమెంట్ అంటే ఎట్లా, నా స్టాఫ్కి ఇచ్చుకోవాలి, నేను చూసుకోవాలి, ఒక క్యాల్కులేషన్ వేసుకుంటాం కదా, తీసుకునే మీకోసం చేస్తున్నాను సార్ అన్న. దాంట్లోనే మళ్ళీ బార్గెన్ అంటే ఆయన ఏడ్చేసరికి నాకు బాధ అనిపించింది. సార్ నో ప్రాబ్లం, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి సార్, నో ప్రాబ్లం అని చెప్పి చేతి దండం పెడతారు పెద్ద ఆయన. సార్ వద్దు సార్, మీరు బాగుంటారు, మేము బాగుంటాం కదా సార్ ఇంకా అని చెప్పేసి, ఇంకా అతి మంచితనం కూడా పనికి రాకుండా పోయిందండి ఈ రోజుల్లో. అసలు అట్లా చాలా ఉంటాయి, అసలు ఎన్ని రావాల్సింది 2 విల్లాలు కొనుక్కోవచ్చు, రావాల్సింది అంటే నా మొహం చూస్తే మోసం చేయాలనిపిస్తుందేమో జనాలకి. నిజంగా నాకు ఎప్పటికీ బాధ అనిపిస్తుంది, అరే మనం చేసేదే చాలా తక్కువ, అది కూడా వీళ్ళు మోసం చేయాలి ఎందుకు అనిపిస్తుంది. అది ఇచ్చే వాళ్ళకైతే డబుల్ పేమెంట్లు ఇస్తారండి, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, మనకి అట్లా హార్ష్గా మాట్లాడడానికి రాదు. ఎందుకంటే మనం ఆ టైపే కాదు, మనం ఏదో కత్తులు పట్టుకున్న స్క్రీన్ మట్టుకే తర్వాత మనకి ఉత్తుతో పెద్ద సినిమా లేదు అక్కడ, సినిమాలో చేస్తారు కానీ మనకి సినిమా రియల్ సినిమా లేదు. మీరు మీతో పర్సనల్ గుద్దుతారా, ఏం గుద్దుతాను సామి, వస్తారు మా ఇంటికి 40 మంది వేసుకొని గుద్దుతాయి. చాలా నేను ఎవరిని ఏం ఫోర్స్ చేస్తారు, పోనీ మనకి ఎంత రాసి పెట్టిందో అంతేరా పోయి, మోసం చేయాలనిపించిందా చేయని. కోవిడ్ టైంలో కూడా కొంచెం అన్నదానాలు అవన్నీ చేశామండి. నేను ఒకటే అనుకుంటా, నేను చేసే పూజలు నా పిల్లలకి వచ్చినాయి చాలా, నాకు రాకపోయినా పిల్లలకి వచ్చినాయి చాలా అండి అనుకుంటాను అంతే. ఇంకా ఎందుకంటే పాపం చేయడం కన్నా పుణ్యం చేయడం బెస్ట్ అండి. డైలీ గుడికి వెళ్తాను, ఏదో ఒక్క గుడికి వెళ్తుంటారు. అలా అంటారు మేడం మీరు సినిమాలు చేస్తారు కదా ఇంత సింపుల్గా వస్తారేంటి, మీరు నంబర్ అంటే వెజిటబుల్స్ చేయడానికి కూడా నేనే వెళ్తానండి.
నేనే వెళ్తాను. అందరు మార్కెట్లో నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అక్క మా దగ్గర తీసుకోవా అక్క అంటారు. అక్క మీకు ఇంత పేరు ఉంది, కారు ఉంది, అది ఉంది, మీరు ఎందుకు వస్తారక్క? మీకు అసిస్టెంట్లు ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళని పంపించు కదా, లేకపోతే మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు కదా అంటే, ఎందుకమ్మా సరదాగా ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది, మీతో వస్తాను చూడు. ఆ కూరగాయలు అమ్మేవాళ్ళు, అక్క నా కొడుకు బర్త్డే ఉండి వస్తావా అక్క అని. వెళ్దామా? సరే వెళ్దాం లేండి. ఇంత హ్యాపీ అండి వాళ్ళు అసలు. నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. మేడం వస్తుంది రాదు అని వాళ్ళు కొంచెం వాళ్ళ కొంతమంది చెప్పారు, ఆమె రారు అటు ఉత్తుత్తి మాటలు అందరి అని. వాళ్ళు లిటరల్లీ షాక్ అండి అసలు. వాళ్ళ మొహంలో స్మైల్ చాలా అండి. మనకి ఎన్ని కోట్లు తీసుకున్నా మనకి ఏం లేదు. వాళ్ళైతే అక్క థ్యాంక్స్ అక్క, నువ్వు అసలు నేను నమ్మకం లేకుండే కానీ ఏం చేద్దాం, నువ్వు వచ్చిన మాకు మంచిగా అనిపించలేదు. కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. నాకు బట్టలు పెట్టారు. అయ్యో మరి ఏమన్నా నా పెద్ద మనిషి అనుకున్నారు, బట్టలు పెడుతున్నారు. పెట్టారు ప్యాంట్ షర్టు చూడిదారు పెట్టండి అమ్మ, చీర పెట్టండి, చీరలు కట్టుకోండి తల్లి. హ్యాపీ అండి. నా పని నేను చేసుకోవడం నేర్చుకున్నానండి. ఎవరి మీద డిపెండ్ వద్దండి. సరదాగా వెళ్ళిపోతాను, ఎక్కడికన్నా వెళ్ళిపోతాను. గుర్తుపడితే బట్టనండి. మేడం ఎందుకు మేడం మీరు వస్తారంట. నేను మనిషిని కన్నా నేను రావద్దా అంటే, సెలబ్రిటీస్ అంటే అద్దాల మేడలో ఉంటారు, మనకు వద్దండి. మనం వేర్ ద పబ్లిక్ పీపుల్. పబ్లిక్ ఎంత దగ్గర అంటారు, అక్క మళ్ళీ సినిమాలు చేయక్క, నువ్వు ఎందుకు తగ్గినావు అక్క, ఆ లెవెల్ వస్తున్నావు, నీకేమైంది అక్క అంత మంచిగా ఉన్నావు, నువ్వు చేయవేంటి అంటుంటారు. నీకు ఉంది కదా దాంట్లో రాయి, మా గీత సింగ్ అక్కకి రావాలి, సినిమాలు ఇవ్వాలని చెప్పి రాయి, లేదా ఫిలిం నగర్లో ఉంది మా ఆఫీస్, ఆడ పోయి చెప్పు అని చెప్తా. అంటే వాళ్ళ అభిమానులు షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు డైరెక్టర్స్ లో అప్పుడు ఆ టైంలో ఈవి గారు కావచ్చు, ఇట్లా నాగేష్ రెడ్డి గారు, ఇప్పుడున్న డైరెక్టర్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కామెడీ. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తున్నారు కదా, అదే కోవలోకి వస్తున్నారు. అవునవును. అక్కడ మీకు ఎంట్రీ లేదు ఎందుకు? యాక్చువల్ ఆయన సినిమా ఒకటి చేశారండి, రాజా ది గ్రేట్ అని. అయితే ఎవరు వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారండి, మేడం ఇట్లా క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ పక్కన 1 month 1.5 month ఉంటుంది, ఎక్కడో డేర్ సంథింగ్ ఏదో చెప్పారు. ఓకే అని బ్లాక్ చేసుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తలేరు, ఆ నంబర్ మళ్ళీ పని చేయలేదు. ఒకసారి అనిల్ గారు కలిస్తే, సార్ మీ సినిమాలు ఏంటి సార్, వేరే అమ్మాయిని పిలుచుకున్నారు, అట్లీస్ట్ మాకు మీరు చెప్తే నేను బ్లాక్ చేసుకున్నట్టు వేరే సినిమాల కన్నా ఇచ్చేదాన్ని కదా సార్, నాకు తెలియదండి అది ఇది అన్న. ఆయన తెలుసో తెలియదో, మళ్ళీ ఎవరు చేశారో తెలియదు. నేను అడిగా, సార్ మీ సినిమాలో ఒక చిన్న వేషమైనా పర్లేదండి, చూద్దామండి అని అవుతారు అంతే. ఇంకా వెయిటింగ్ ఆయన సినిమాలు చేయాలి, ఎందుకంటే అప్కమింగ్ అని కాదు కానీ కామెడీ సినిమాలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన. మరి ఎందుకు గుర్తించట్లేదో మళ్ళీ రాయాలని నేను కోరుకుంటున్నాను. ఒక సీన్ అయినా పర్లేదు, అమ్మ మెరుపుతిగా అన్నప్పుడు సుప్పని పోదు నేను చెప్తా, సార్ ఒక ఇలా మెల్లగా వెళ్తాను సార్, కనిపించాలి కదా మీ సినిమాలో అని చెప్తాను ఇంకా.